మనం ప్రస్తుత కాలంలో చాలా చాలా పెద్ద జబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. బట్ మన ఇండియాలో కానీ ఇలా డెవలపింగ్ కంట్రీస్లో కానీ ఎక్కువ మంది బారిన పడుతున్న జబ్బు ఏదన్నా అంటే రేబీస్. ఈ రేబీస్ అనేది కుక్క కాటు వల్ల వస్తుంది. సో మెయిన్గా ఎందువల్ల వస్తుందనేది, ఏమి జరుగుతుందనేది ఎవరు ప్రిడిక్ట్ చేసుకోలేం. మనం రోడ్లో వెళ్తూ ఉంటాం, ఉన్నట్టుండి ఒక కుక్క కరిచింది. కుక్క కరిచిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే కరిచిందో ఆ భాగాన్ని నీట్గా శుభ్రంగా కడగాలి. రన్నింగ్ వాటర్ ఉంటుంది, ట్యాప్ కింద పెట్టాలి. ట్యాప్ కింద మనం జరిగిన ఎక్కడైతే కరిచిందో ఆ భాగంలో రన్నింగ్ వాటర్తో నీట్గా ఒక 10-15 మినిట్స్ నీట్గా శుభ్రపరచాలి. దానివల్ల ఏమవుతుందంటే కుక్క నోట్లో లాలాజలంలో ఆ వైరస్ ఉంటుంది, అది రేబీస్ సంబంధించిన వైరస్ ఉంటుంది. ఆ వైరస్ అనేది క్లీన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత వెంటనే మనం మెడికల్ అటెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోగానే ఏం చేస్తారు, అది ఏ కేటగిరీ బయట చూస్తారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో ఆ కేటగిరీని బట్టి ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎలా అంటే కొంతమందికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అవసరం అవుతుంది, కొంతమంది ఓన్లీ వ్యాక్సినేషన్తో సరిపోతుంది. సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనేది జరిగిన గాయాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు కేటగిరీ అంటే వ్యాక్సినేషన్ సరిపోతుంది. కేటగిరీ 3-2 ఆర్ కేటగిరీ 3 బైట్స్ ఉన్నాయి, దానికి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దట్స్ కాల్డ్ యాక్టివ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ఈ వ్యాక్సినేషన్ ఎలా ఇస్తున్నాం అంటే జరిగిన రోజు, దాని తర్వాత 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు ఈ కోర్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ కోర్సు తీసుకోలేకపోతే ఏమవుతుందంటే ఆ ర్యాబీస్ వైరస్ మన బాడీలోకి ఏదైతే ఎంటర్ అయిందో మన నాడీ వ్యవస్థని పనిచేస్తుంది. నాడీ వ్యవస్థను పనిచేసి మనిషిని చంపేంత తీవ్రతరం కూడా పోవడానికి ఆస్కారం ఉంది. ఒక్కసారి మనం ర్యాబీస్తో ఎఫెక్ట్ అయ్యామంటే ప్రాణాపాయం రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. మోర్ దెన్ 90% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తాను చిన్నపిల్లలు ర్యాబీస్ బారిన పడటం, దాని తర్వాత ఈ ఫేమస్ కబడ్డీ ప్లేయర్ అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా రేబీస్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రేబీస్ వ్యాధిని ట్రీట్మెంట్ కన్నా కూడా నిర్మూలించడం బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఇలా కొంతమంది ఏంటంటే పెట్ డాగ్స్ పెంచుతూ ఉంటారు. సో వాటికి కూడా వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో పెరిగే కుక్కలకి ఇలాంటి రేబీస్ కలగజేసే లక్షణం ఉండకపోవచ్చు. నో, ఏ కుక్కలకైనా కూడా రేబీస్ని కలిగించేటువంటి వైరస్ దాని లాలాజలంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఒకటే మార్గం. ఫస్ట్ ఆ కుక్కలకి వ్యాక్సినేషన్ వేయించుకోవటం ఒకటి, దాని తర్వాత స్ట్రే డాగ్స్తో జాగ్రత్తగా ఉండటం. ఏ కుక్క కూడా మనం ఊరికే కదదు అన్లెస్ ఇట్ ఈజ్ ఏ మ్యాడ్ డాగ్, రేబిడ్ డాగ్ అంటుంది. కుక్కలను ప్రొవోకేట్ చేయకుండా వాటికి దూరంగా ఉండటం, కరిసిన తర్వాత వ్యాక్సినేషన్స్, ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవటం. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ప్రాణాపాయం, ఈ రేబీస్ వల్ల వచ్చేటువంటి ప్రాణాపాయం లాంటి నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం చాలా ఉంటుంది.